గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై రెండో విడత విచారణ ఇవాళ రేపు అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీస్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ని విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందను కూడా ఈ విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆఫీస్ కోరింది. ఇక 2 రోజుల పాటు విచారణ కొనసాగించనున్నారు స్పీకర్. మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అయితే ఇప్పటికే మొదటి విడతలో ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిని స్పీకర్ విచారించారు. రెండో విడతలో మరో 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. మరోవైపు మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో వారి విచారణ పెండింగ్ లో ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై రెండో విడత విచారణ ఇవాళ రేపు అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీస్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ ని విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ రెండో విడత ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టనున్నారు. గతంలో కూడా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ఈ విచారణకు సంబంధించి స్పీకర్ విచారణ చేపట్టారు. అనర్హత విషయానికి సంబంధించి బర్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా మొదటి విచారణలో ఉన్నారు. ఇవాళ రెండో విడతలో భాగంగా అయితే ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల పిటిషన్లపై ఇవాళ స్పీకర్ విచారిస్తారు. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీల పిటిషన్ల విచారణ ఉంది. అలాగే రెండో విడత కూడా ఈ రెండో విడత ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ రెండోసారి విచారణ కూడా ఈ నెల 12న, 13న విచారించబోతున్నారు. అలాగే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు సర్వీస్ ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. సో 2 విడతలుగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దేశంలో. అండ్ అశోక్, ఆల్రెడీ 2కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అంటే వాళ్ళు టైం కోరారు, ఎటువంటి వివరణ ఇవ్వలేదు. వాళ్లకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పుడు 4కి సంబంధించి విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. వీళ్ల విచారణ అనంతరం వాళ్లకు నోటీసులు వెళ్లేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇంకా గడువు కోరారా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? స్పీకర్ నిత్యం బిజీగా ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్ లో భాగంగానే ప్రస్తుతం ఆయన వీలును బట్టి ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన అంశాన్ని ఆయన స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి దశలో 4 ఎమ్మెల్యేల విచారణ చేపట్టారు. ఇవాళ రేపు మిగతా 4 ఎమ్మెల్యేల విచారణ ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉండే అవకాశం ఉంది. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం పైన అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అడ్వకేట్లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి స్పీకర్ కు ఏదైతే ఆదేశం వచ్చింది, ఈ ఆదేశం నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇవాళ విచారణ జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో పూర్తిగా నిషేధాజ్ఞలు ఉన్నాయి. అలాగే మీడియాతో ఎవరు కానీ మాట్లాడేందుకు నిరాకరణ ఉంది. దీనికి సంబంధించి నిషేధాజ్ఞలు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రేపు 4 ఎమ్మెల్యేలు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో పాటు రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీల విచారణ అయితే కొనసాగనుంది. ఆ తర్వాతే దానం నాగేందర్, కడియం శ్రీహరిల విచారణ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ అశోక్, ఒకవైపు పార్టీ ఫిరాయించారు అన్నటువంటివి ఆరోపణలు మాత్రమే, అసలు పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొంతమంది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేతలు అంటున్నటువంటి క్రమంలో ఈ విచారణకు సంబంధించి అంటే పలు సందర్భాలని కోట్ చేస్తూ, ముఖ్యంగా కండువా కప్పుకోవడం కావచ్చు, లేదంటే కొన్ని ఎలక్షన్స్ కు సంబంధించి వాళ్ళను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయించారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చేసినటువంటివి ఆడియోస్, వాటికి సంబంధించి కూడా వీళ్ళు ఇటు బీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ ఈ విచారణని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా స్పీకర్ ఎప్పుడు కోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి అంటే నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంటే డెసిషన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.
మనకు ఈ అంశం కనుక చూసినట్లే ఇందులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ని కలుస్తున్నాము, సీఎంతో ఉన్నాం తప్ప ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అధికారిక చేయగలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. తాము ఇంకా బీఆర్ఎస్ లో కొనసాగినటువంటి పరిస్థితి కూడా స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ 8 మందికి సంబంధించిన విచారణ పక్కన వస్తే మాత్రం దానం నాగేందర్ విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పోటీ చేయడం అనేది కూడా ఒక అంశంగా ఉంది. సో ఈ నేపథ్యం అది కావచ్చు. అలాగే కడియం శ్రీహరి తన కూతురు కావ్య విషయంలో కూడా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేసినటువంటి ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఎవిడెన్స్ గా ఇచ్చారు. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. మిగతా వారి విషయంలో మాత్రం ప్రస్తుతం స్పీకర్ అయితే విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ అశోక్.